హలో గాయ్స్, రీసెంట్గా తెలిసిన న్యూస్, ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయతొల్లా అలీ ఖమేనీ యుఎస్ఏ ఇజ్రాయెల్ కలిపి చేసిన జాయింట్ మిలిటరీ యాక్షన్స్లో చనిపోయినట్టు న్యూస్ వస్తుంది. దీని అఫీషియల్గా ఇరాన్ మీడియాతో పాటు ఇరాన్ గవర్నమెంట్ అండ్ ట్రంప్ కూడా డిక్లేర్ చేశాడు. యాక్చువల్గా ఏం జరిగిందంటే యుఎస్ఏ ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్లూరీ, దీన్నే మనం ఆపరేషన్ లయన్ రోర్ అంటాం, ఈ కోడ్ నేమ్తోని జాయింట్ మిలిటరీ ఆపరేషన్స్ని ఇరాన్ మీద కండక్ట్ చేశాయి. దీంట్లో తెహరాన్ లాంటి ఒక 14 మేజర్ సిటీస్ టార్గెట్ అయినట్టు, స్ట్రైక్ అయినట్టు ఒక న్యూస్లో వచ్చింది. అండ్ దీంట్లో 200 సివిలియన్స్ వరకు చనిపోయారని ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. అండ్ నైట్ తెలిసిన ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా ఆ స్ట్రైక్స్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయతొల్లా అలీ ఖమేనీ, నేను రీసెంట్గా చెప్పిన పర్సన్ ఇంటి మీద కాంపౌండ్లో స్ట్రైక్స్ కూడా జరిగాయి, నైట్ రిపోర్ట్స్ వచ్చాయి. బట్ దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలో తెలియలేదు. అండ్ ఎర్లీ మార్నింగ్ తెలిసిన విషయం ఏంటంటే ఆయన చనిపోయాడని అన్ని న్యూస్ హ్యాండిలింగ్స్లో అఫీషియల్గా న్యూస్ బయటకు వచ్చేస్తుంది. దీని మీద చైనా, రష్యా ఎలా రియాక్ట్ అవుద్దో చూడాలి. అండ్ దీనికి రిటాలియేషన్గా నైటే ఖతర్, దుబాయ్, కువైట్ లాంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న యుఎస్ఏ ఎయిర్ బేసెస్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ ఒక రిటాలియేషన్గా ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేయడం స్టార్ట్ చేసింది. సో దీంతో సిచ్యువేషన్స్ అని ఏ డైరెక్షన్ వెళ్ళిపోతే చూడాలి. గ్లోబల్ ఇష్యూస్ మాత్రం చాలా టెన్షన్ ఎన్విరాన్మెంట్ ఉంది. సో ఈ ఇష్యూ మీద మేము మళ్ళీ కొంత ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేస్తాం. దీనికి చైనా, రష్యా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి యాక్చువల్గా. అండ్ దీంతో పాటు అదర్ మేజర్ ఇన్సిడెంట్స్ ఏంటంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో కూడా కొన్ని ఓపెన్ వార్ జరుగుతున్నాయి బౌండరీ దగ్గర. అండ్ రీసెంట్గా పాకిస్తాన్ కూడా కాబూ, కాందహార్ లాంటి కొన్ని ఆఫ్ఘనిస్తాన్ ఏరియాస్లో ఎయిర్ స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేసింది. దీనికి ఆఫ్ఘనిస్తాన్ ముందే వార్ చేయడము, దీనికి రిటాలియేషన్గా పాకిస్తాన్ కూడా రియాక్ట్ అవ్వడము. దీంతో పాటు రష్యా అండ్ యుక్రెయిన్ వార్ కూడా దాదాపు 4 ఇయర్స్గా ఒక ప్రొలాంగ్డ్ వార్గా జరుగుతుంది. రీసెంట్గా రష్యా మళ్ళీ యుక్రెయిన్ని టార్గెట్ చేస్తూ కొన్ని ఎయిర్ స్ట్రైక్ చేసిందనే న్యూస్ బయటకు వస్తుంది. సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ చాలా టెన్షన్గా ఉంది. మళ్ళీ ఈ పాత కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎస్కలేట్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఎటు దారి తీస్తే చూడాలి. సో ఈ రోజు నుంచి ఒక షార్ట్ న్యూస్ అయినా కన్ఫామ్గా ఈ గ్లోబల్ ఇష్యూస్ మీద చేయడానికి మేము ట్రై చేస్తాము. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ద సోషల్ బుక్.